ఏజీఎం అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా జిల్లా స్థాయిలో ఒక మంచి పోస్టులో ఉండి మన పాఠశాలను గుర్తుపెట్టుకొని, అంటే నేను చదివినటువంటి స్కూల్కి నా స్థాయిలో నేను సహకరించాలనేటువంటి ఆలోచనతో మంచి మనసుతో మన స్కూల్కి ముందు గేట్ లేదు. మొదట్లో నేను వచ్చిన కొత్తలో గేట్ ఎలా ఉండేదంటే గోడలు రెండు పగలు కొట్టి దాంట్లో నుంచి నడుస్తూ ఉండేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత మన స్కూల్కి మంచి అవసరం ఏదైనా ఉంది అంటే అది గేట్ నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేయడం, దానికి మన మాణిక్య శాస్త్రి సార్కి చెప్పడం, సార్ వాళ్ళ అన్నయ్య కుమారుడే కాబట్టి పైగా నా స్టూడెంట్ కూడా కాబట్టి శశికి ఆ విషయాన్ని మనం చెప్పిన వారం 10 రోజుల్లోనే మనకు దాని గ్రాంట్ శాంక్షన్ ఆర్డర్ చేసి మన చేతికి ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్. బ్యాంకుని గుర్తుపెట్టుకోండి. అంటే బ్యాంక్ వాళ్ళు కూడా ఇలా మన సంఘానికి సమాజానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మరి నిర్వహిస్తూ ఉంటారు. వారికి కూడా మరి బ్యాంక్ తరఫున చేశారు కాబట్టి మరి ఆ బ్యాంక్ కూడా గుర్తింపు కావాలి కదా. సో మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రులకి చెప్పాలి ఇదే విషయాన్ని. కెనరా బ్యాంక్ వాళ్ళు మన స్కూల్కి ఇలా హెల్ప్ చేశారు అనేటువంటి విషయం మీ తల్లిదండ్రుల దాకా చాలా విషయం. శాస్త్రాలు గారికి, అదేవిధంగా మా బ్యాంక్ మేనేజర్ గారికి, అదేవిధంగా రీజనల్ ఆఫీసర్ వచ్చిన విశ్వనాథ్ గారికి, అదేవిధంగా మిగిలిన టీచర్ అందరికీ, ముఖ్యంగా మా మాణిక్య బాబాయ్కి, ఎందుకంటే ఇవన్నీ ఇన్స్పిరేషన్ ఆయన వాళ్ళే. యాక్చువల్గా ఆయన నాకు చెప్పబట్టి నాకు ఇవన్నీ తెలిసేది కాదు, అందుకని ఇన్స్పిరేషన్గా మా మాణిక్య బాబాయ్కి, అదేవిధంగా మిగిలిన టీచర్ అందరికీ, విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు ఇక్కడ ఫస్ట్గా ఈరోజు ఈ కార్యక్రమం హాజరైన ముఖ్య కారణం మా కెనరా బ్యాంక్ లేకపోతే అసలు మీరు ఇంత అవకాశం వచ్చేదే కాదు. అందువల్ల కెనరా బ్యాంక్ ఏదైతే ఉందో ఇప్పుడు మా యొక్క ఫౌండర్ ఎంఎంబాల్ సుబ్బారావు పాయ్ గారు ఇప్పుడు 110 సంవత్సరాల క్రితం ఈ యొక్క కెనరా బ్యాంక్ని స్థాపించడం జరిగింది. ఆయన ముఖ్య ఉద్దేశం కూడా అదే, గర్ల్స్ స్టూడెంట్స్ చదువుకోవాలి, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి అనేది మెయిన్ ఉద్దేశం. అందులో భాగంగా ఇక్కడ నేను చూడంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కొద్దిగా ఒకవైపు లాగితే కొంచెం